నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డి తీరును ఖండిస్తున్నానన్న మంత్రి సంధ్యారాణి. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఈ-వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అంబేద్కర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. గత 20 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు పారిశుధ్యం లేకుండా దుర్భర పరిస్థితులు అనుభవించిన ఏ పాలకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని రేగిడి గ్రామం ఎస్టీ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం రేగిడి ఎస్టీ కాలనీలో కూటమి నేతల చిత్రపటాలకు కాలనీవాసులు పాలాభిషేకం చేశారు. 20 ఏళ్లుగా దుర్గంధాన్ని అనుభవిస్తున్న తమ ఇబ్బందులను ఏ పాలకులు పట్టించుకోలేదని, పేరుగాంచిన రాష్ట్ర నాయకులు తమ గ్రామానికి చెందిన వారైనా ఏనాడు తమ బడుగు జీవుల కోసం పాటుపడలేదని వాపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే ట్రైబుల్ యువత చిరకాల వాంఛను జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది మామిడి ఆనందరావు నెరవేర్చి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని, అందుకే కూటమి నేతలకు పాలాభిషేకం చేసినట్లు షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలు తెలిపారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్తో వాగ్దానం చేయించి గెలిచిన అనతి కాలంలోనే కాలనీవాసులు సమస్యలను పరిష్కరించిన నాయకుడు మామిడి ఆనందరావు మాట నిలబెట్టుకునేందుకు సుమారు ₹1 కోటి గ్రాంట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ద్వారా మంజూరుకు కృషి చేశారన్నారు. తారు రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారని, కొంతమేర సొంత నిధులు వెచ్చించి నాణ్యమైన పనులు చేయించిన సందర్భంగా మామిడి ఆనందరావుకు వారంతా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మత కలహాలు రేపటానికి వైసీపీ మూక తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు రాస్తున్నారని, ముఖ్యంగా 3 మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతి గోశాలలో జరిగిన ఘటనను వైసీపీ వర్గాలు వారి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీని ఏ విధంగా నడిపారో తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేశారు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని హత్యగా చిత్రీకరించడానికి వైసీపీ మూకలు పలు విధాలుగా ప్రయత్నించారని దుయ్యబట్టారు. వక్ఫ్ చట్టంపై అవగాహన లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీటీడీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం నెలకొన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని ఒక ఫేక్ న్యూస్ బయట ప్రచారం చేశారు. దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినాలి. అయ్యో గోమాతల్ని సరిగా చూసుకోలేకపోయారే, ఎందుకంటే మనం గోమాతనే అంటాం, సరిగా చూసుకోలేకపోయారే అని ఎంతో బాధపడుతుంటే, ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ అంటే హిందువులందరూ కూడా నిజంగా గోమాతలకి ఇంత కష్టం వచ్చిందా, భోజనం పెట్టకుండా అంటే పనికిరాని మందులు ఇస్తూ, ఎక్స్పైర్ అయిపోయిన మందులు పెడుతూ, గడ్డి కూడా పెట్టకుండా వాటిని చంపేస్తున్నారా అని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాజీ అక్కడ టీటీడీ చైర్మన్ చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. పోనీ వాళ్ళు వెళ్ళారా గోశాలకి అంటే వెళ్ళలేదు, చూసారా అంటే చూడలేదు, కానీ ఏదో ఒక ఫేక్ న్యూస్ వదలాలి ఊరి మీదకి. వదిలిన వెంటనే అయ్యయ్యో టీటీడీలో జరిగిపోతుందంట కదా అని అందరికీ అంటే మౌత్ టు మౌత్ ప్రచారం అయిపోవాలి. సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు మనుషులు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన ప్రచారాలు ఇంకెవరూ చేయరు. అంత దారుణంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా? అంటే దీనికి ఎటువంటి పనికైనా వెనుకాడినటువంటి మోకలు. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీకృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆయనతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీకృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ సారథ్యంలో రాజమండ్రి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్సీ సోమువీరాజు సమక్షంలో విజయనగరం, రాజాం, గజపతి నగరం నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని సిరిపురం గ్రామ కొండ కామేశ్వరి దేవాలయానికి చెందిన భూములను ఆక్రమణదారులు చెర నుంచి దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 ఎకరాల భూమిని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం కొండకామేశ్వరి దేవాలయ మాన్యం భూములను అన్యాక్రాంతుల చెర నుండి దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల ఉద్రిక్తత మధ్య దేవాదాయ శాఖ సిబ్బంది వలయంగా ఏర్పడి వారిని నివారించి యంత్రాల సహాయంతో పంట మొక్కలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి కె శిరీష మాట్లాడుతూ గ్రామ సచివాలయం వద్ద మరో 15 రోజులలో దేవాలయానికి చెందిన సుమారు 3 ఎకరాల భూమిని కౌలుకు వేలం వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయటంపై చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ కూటమి ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో సాధ్యమని సీఎం చంద్రబాబు మరోసారి రుజువు చేశారన్నారు. ఎస్సీలందరికీ 15% రిజర్వేషన్ను కల్పించి ఎస్సీ వర్గాలకు భూములను కూటమి ప్రభుత్వం మేలు చేసిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఆమోదం తెలపడం మైలురాయిగా గుర్తు ఉంటుందన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి కూటమి ప్రభుత్వం తెలియజేసిందని, 30 ఏళ్ల నాటి కళ సాకారమైందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కువగా చర్చ అనేది జరిగింది. దానిపై ప్రభుత్వం చక్కనైనటువంటి చర్యలు తీసుకొని మా ఎస్సీ వర్గీకరణ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయడం జరిగింది. దానికి సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఎస్సీ వర్గీకరణ మీద అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఈరోజు అన్ని పథకాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కనైనటువంటి ఫలాలు మా కులాలకి అందడం జరుగుతుంది. అలాగే మాకు వచ్చినటువంటి ఈ వర్గీకరణపై వచ్చినటువంటి అనేక సమస్యలను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు చక్కనైనటువంటి అవకాశాలు కల్పించే దిశగా ఈ ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో ఆమోదం దిశగా అడుగులు వేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం హర్షణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మా దృష్టికి క్యాబినెట్ ఆమోదంతో వచ్చాయి కాబట్టి అవి ఒకసారి అందరికీ తెలియజేద్దామని ఒక దృక్పథంతో ఈ విషయాన్ని మీ ముందు కొన్ని ఉంచడం జరుగుతుంది. ఆస్తి పన్నుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యాలను పొంది తక్షణమే పన్నులను చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆస్తి పన్నుదారులను మరింత చైతన్యపరిచేందుకు వినూత్న రీతిలో క్లాబ్ వాహనాలతో పాటు సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య వినూత్న రీతిలో క్లాప్ వాహనాలతో సిబ్బందితో తక్షణమే పన్నులు చెల్లించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అన్నా క్యాంటీన్ వద్ద ప్రారంభమై గంట స్తంభం, కనికా పరమేశ్వరి ఆలయం, ఎన్సీఎస్ రోడ్, వెంకటలక్ష్మి జంక్షన్, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, రింగ్ రోడ్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, సన్ స్కూల్, అల్లూరి సీతారామరాజు విగ్రహం, రైతు బజారు, కల్కి భగవాన్ టెంపుల్, నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం, 3 లంతర్లు, పైడితల్లమ్మ ఆలయం మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్ను, ఖాళీ స్థలంలో పన్నులను ఏకమొత్తంలో చెల్లించినట్లయితే 5% రాయితీ సౌకర్యాన్ని, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరపు బకాయిలను ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించినట్లయితే 50% వడ్డీ మాఫీ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ నెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. కావున పన్నుదారులు తక్షణమే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం పన్నును చెల్లించి 5% రాయితీ సౌకర్యాన్ని, గత ఆర్థిక సంవత్సరపు బకాయి మొత్తాన్ని చెల్లించి
50% వడ్డీ మాఫీ సౌకర్యాన్ని పొందాలని, సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం పన్నుల చెల్లింపునికై నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని కూడా పన్నులు చెల్లించవచ్చని, పురమిత్ర ఫోన్ నెంబర్ 9390113399 అనే నెంబర్ను తమ యొక్క మొబైల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని తద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో వినూత్నంగా క్లాప్ వెహికల్స్ మా దగ్గర 45 ఉన్నాయి. వాటితో ప్రజల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై అవగాహన కల్పించేందుకు ఇటీవల కాలంలోనే ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలన్నీ ఒకేసారి చెల్లించిస్తే కట్టాల్సిన వడ్డీపై 50% వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ అంతా ఒకేసారి ఏకమొత్తంగా కట్టిస్తే 50% రిబోట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రెండు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో హౌస్ హోల్డ్స్కి ఎలాగో వస్తుంది, వీళ్ళని కూడా చైతన్యపరిస్తే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వసూలు అవుతుంది, వాళ్ళ అవగాహన పెంచడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మా క్లాప్ వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎలాగొన్ని మధ్యాహ్నం పూట శానిటేషన్ ఉండదు కాబట్టి దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మేము వినియోగించదచ్చాము. వారందరికీ మా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి, డ్రైవర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ట్యాక్స్ డ్రైవ్లో మరి విశేషంగా పాల్గొంటున్న మా అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్, ఆర్ఐస్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, మిగతా వార్డ్ సెక్రటరీలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాలు 50% వడ్డీ రాయితీ, అలాగే 5% రిబేట్, వీటిని ఈ నెలాఖరులోపు కట్టిన వారికే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెంటనే పన్నులు చెల్లించాల్సిందిగా కోరుతున్నాను. విజయనగరం పట్టణంలో ఉన్న నగరపాలక శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పురపాలక శ్మశాన వాటిక ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో పురపాలక శ్మశాన వాటిక వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు బొగత అశోక్ మాట్లాడుతూ, విజయనగరం మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయిన వరకు ఎన్నో పాలక వర్గాలు, మున్సిపల్ అధికారులు మారుతున్నా శ్మశాన వాటిక అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయింపులు జరుగుతున్నా పనులు జరగట్లేదని విమర్శించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయకపోవడం వలన లోపల చెట్లు, తొప్పులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న స్థలం కూడా దురాక్రమణకు గురవుతుందని తెలిపారు. మృతదేహాలను పూడ్చడానికి వచ్చేవారు వారం రోజుల క్రితం పూడ్చిన చోటే మళ్లీ గుంతలు త్రవ్వడం వలన కులిపోయిన కలేబరాలు, ఎముకల గూళ్లు బయటపడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. రోటరీ క్లబ్ సంస్థ శ్మశాన వాటికలో భారీ ఖర్చుతో కూడుకున్న దహన సంస్కారాలు చేయడానికి ఆర్థిక స్తోమత లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పురపాలక శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయాలనుకున్నా ఇందులో పరిసరాలు చాలా దారుణంగా ఉండటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక నిధులతో శ్మశాన వాటికను అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని, ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం చేయాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, రైల్వే ఖానా క్రింద వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా పెట్టి చర్చించి పరిష్కారం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కస్బా శాఖ కార్యదర్శి ఎస్ రంగరాజు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ శాఖ కార్యదర్శి ఏ రాములు, లంకాపట్నం శాఖ నాయకులు పొడుగు రామకృష్ణ, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్శి బోరవాసు, బల్జీవీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, స్థానిక ప్రజలు తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్ళేటువంటి మధ్య మార్గంలో పాత శ్మశాన వాటిక ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి నుంచి ఇవాళ శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ ఈ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు శ్మశానం నిర్మాణం చేసిన తర్వాత ఈ శ్మశానాన్ని గాలి కొదిలేశారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, పాలకవర్గం. ఇవాళ పాలకవర్గం ప్రభుత్వాలు మారుతుంది, పాలకవర్గాలు మారుతున్నటువంటి ప్రతిసారి కూడా ఈ శ్మశానాన్ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ శ్మశానాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు.
ఇవాళ ఏమంటే ఒకటే సమాధానం చెప్తున్నారు. కేటాయించబడినటువంటి నిధులు ఏమయ్యో తెలియటం లేదు. అంటే పాలక వర్గాలు మారుతున్న ప్రతిసారి నిధులు మాయమైపోతాయా, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఆపేస్తారా అని ఈవేళ సిపిఐగా మేము అడుగుతున్నాం. అలాగే శ్మశాన వాటికలో సంబంధించి ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నిర్మాణం చేసి సగంలో వదిలేశారు. ఆ నిర్మాణం చేసినటువంటి పనులు కూడా శిథిలావస్థకు చేరిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ సిపిఐగా మేము అడుగుతున్నాం, అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ ఈవేళ శ్మశానాన్ని ఎందుకు విస్మరించారు, ఎందుకు దీనిపైన దృష్టి సారించలేదు? దీనికి సంబంధించినటువంటి ఈ శ్మశాన అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేయండి. ఖర్చు చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ని ఏర్పాటు చేయండి. లేని పక్షంలో సిపిఐగా ఈ ఉద్యమాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రజల ద్వారా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా ఇక్కడ హెచ్చరిస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు కనీస వేతనం పెంచాలని, అదేవిధంగా వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనదారులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్వామా పీడీకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీల వేతనాలు 10 వారాల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు టార్గెట్ విధానం రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత, అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించి మండల స్థాయిలో బదిలీలు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు 200 రోజు పని దినాలు, రోజు 600 రూపాయల వేతనం పెంచాలన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖాధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రూపాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు తక్షణమే ఏ విధంగా స్పందించాలో మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న సురేష్ స్కూల్ విద్యార్థులకు అగ్నిమాపక శాఖాధికారులు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. వివిధ రూపాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ నిర్వహించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం అగ్నిమాపక శాఖాధికారి మాట్లాడుతూ అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చని, జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు అగ్ని ప్రమాద నివారణ లపై తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించామన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తూ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అప్పులు చేసి మరీ ఆటోలు కొనుక్కొని స్వయం ఉపాధి పొందుతుంటే ఆర్టీఓ అధికారులు, పోలీసులు వివిధ కారణాలు చూపి తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకుడు రెడ్డి అప్పలరాజు మాట్లాడుతూ, ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర అప్పులు చేసి ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న తమపై ఆర్టీఓ అధికారులు, పోలీసులు కేసులు, సిగ్నల్ జంపు, ఈ చలానాలు, రాంగ్ పార్కింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని, 2007లో ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ఉమ్మడిగా సర్వే జరిపించి కేటాయించిన ఆటో పార్కింగ్ స్థలాలను యథావిధిగా కొనసాగించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మారినప్పుడల్లా కేటాయించిన పార్కింగ్ స్థలాల వద్దకు వచ్చి తమకు ఎవరూ ఆటో స్టాండ్లు కేటాయించలేదని పదే పదే ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21వ తేదీన విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం ఉంటుందని, ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చెన్న ధర్మారావు, బాలి సన్యాసిరావు, గేదెల నారాయణరావు, టి శ్రీధర్, కె రాము తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని, అదేవిధంగా 2007లో ఉమ్మడిగా ఆర్టీఓ, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులు కేటాయించిన స్థలాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 అనగా రేపు సోమవారం నాడు మున్సిపల్ ఆఫీసు వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి ఆటో కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మేము అనేక సార్లు పార్కింగ్ స్థలాలు కేటాయించమంటే కేటాయించడం లేదు. రాంగ్ పార్కింగ్ పేరుతో ఈరోజు 1030 రూపాయల చలానా కొట్టడం జరుగుతుంది. అంటే వేలాది రూపాయలు ఈరోజు ఫైన్లు వేసి ఆటో కార్మికుల జీవన విధానాన్ని పట్లకొట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ట్రాఫిక్ పోలీస్ వారి వేధింపులు అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడైనా టికెట్లు దించితే ఇది రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి డేంజర్ పార్కింగ్ చెప్పి కొట్టడం 1035 రూపాయలు పడుతుంది. పొద్దుల్లో పని చేస్తే కానీ 1000 రూపాయలు రాదు. ఇవన్నీ కూడా పలుమార్లు సీఏ గారిని కలడం జరిగింది. అయినా సరే ఆయన తీరు మారలేదు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రం కలుగు చేసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇది ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో కూడా ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నాటికి ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కార్యాలయంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శనివారం చేపట్టాల్సిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈ వారం ఈ చెక్ అన్న అంశాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 13 శాఖలు భాగస్వామ్యం కావాలని, ఆయా శాఖల పరంగా చేయాల్సిన విధులను, అంశాలను వివరించారు. గ్రామ, వార్డు స్థాయిలో జరిగిన కార్యక్రమాలను సైతం యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. చేసిన కార్యక్రమాలను బట్టే జిల్లాకు ర్యాంకింగ్ వస్తుందని, దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఈ వారం ఈ చెక్ అంశంతో పాటుగా చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఆసుపత్రులు, మార్కెట్లు, పట్టణ కేంద్రాలను పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎన్జీఓలు, యువత, సామాన్య ప్రజలను సైతం పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని సూచించారు. పట్టణాల్లో, మండలాల్లో ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని, దీనికోసం సంఘ సభ్యులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఎలక్ట్రానిక్ చెత్త సేకరణలో భాగంగా RRR పై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ పై దృష్టి పెట్టి ప్రాచుర్యం కల్పించాలని కోరారు. PGRS వినతులను సంపూర్ణంగా అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కరించాలని తెలిపారు. అప్పుడే వారి నుంచి ప్రభుత్వానికి సరైన ఫీడ్బ్యాక్ వస్తుందని స్పష్టం చేశారు. పింఛన్లను పంపిణీ చేసే సమయంలో ప్రజలు తెలియజేసే సమస్యలను కూడా విని వాటిని పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాదచారులు, వాహన చోదకుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో అభినందనీయమని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు. గురువారం పాత బస్టాండ్ సమీపంలో పట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద పండ్ల వ్యాపారి పట్నాల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్నాల శ్రీనివాసరావు తన తోపుడు బండిపై జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలని కోరుతూ ఒక బ్యానర్ని పెట్టి వ్యాపారం చేస్తూ పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. సమాజంలో చాలా మంది పెద్ద వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు గడించినా సామాన్యుల కోసం ఆలోచించడంలో
కార్యక్రమంలో వెనుకబడి ఉన్నారని, శ్రీనివాసరావు తనకు లేకపోయినా సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవాలని నిరంతరం తపన పడుతుంటాడని, అధికారులు పాలకులు చేయాల్సిన పని సామాన్య వ్యక్తిగా క్యాన్సర్ బాధితులకి ఆర్థిక సహాయం చేస్తుంటాడని కొనియాడారు. ప్రజా సంఘాలు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, నగర కార్పొరేషన్ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు పట్నాల శ్రీనివాసరావు, తోపుడు బళ్ల యజమానులు పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు పట్నాల శ్రీనివాసరావు తన సొంత డబ్బులతోటి ఇక్కడ ఒక పళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం చెప్పి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చల్లటి నీళ్లు అందించడం కోసం దాదాపుగా ఒక 25 క్యాన్లు ప్రతిరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచించడం గొప్ప విషయం. చాలామంది మన పట్నాల శ్రీనివాసని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తన పళ్ళు బండి దుకాణం దగ్గర ఈ జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ఫ్లెక్సీ పెట్టుకొని వ్యాపారం చేస్తుంది ఒక మన పట్నాల శ్రీనివాసరావే. తన సొంత నిధులతో ఈరోజు చలివేంద్రాన్ని మున్సిపల్ కార్యాలయానికి ఆపోజిట్గానే ఇక్కడే ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇలాంటిది అందరూ ప్రోత్సహించాలి. ఈ చలివేంద్రం బాగా ఉపయోగపడాలని, ఇటువంటి చలివేంద్రాలని అన్ని ప్రాంతాల్లో పట్టణం అడుగుమూలలో కూడా వ్యాపారస్తులు ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. యాసిని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయింది. మా ఆహ్వానాన్ని మన్నించి బాధ్యాన్ని ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు మాకు ఎంతో ధన్యవాదాలు ఉంది. అదే మరి విధానంగా మెయిన్ ఏంటంటే తోపుడు బండి వేసుకుని పల్లె బండి వేసుకుంటూ నాకు వచ్చిన పర్సెంటేజ్ నాకు 100 రూపాయలు వచ్చినట్టయితే రోజుకు 10 రూపాయలు తీసి పక్కన పెడతాను. ఆ 10 పోగేసి ఎవరికైనా బాధ్యతలకు ఇవ్వాలనుకున్నట్టయితే నేను చాలా పోతే సావుకాల దగ్గరికి వెళ్తాను. కానీ ఈ చలివేంద్ర విషయంకి వచ్చేసరికి మాట నా ఓన్ సొమ్ము మాత్రమే పెడతాను. వీళ్ళు చేయాలి. దీనివల్ల ఏంటంటే నాకు తల్లిదండ్రులకి ఆస్తులు కట్టేట్లేవండి. నేను ఈ సమాజమే బతుకుతున్నాను. ఈ సమాజ ప్రజలు నన్ను పెంచి పోషిస్తున్నారు కాబట్టి నేను సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు పోతే నాకు వచ్చిన నష్టం ఎటువంటిది లేదు. కాబట్టి శాస్త్ర వర్క్ చేయడం నాకు హాబీ, నా ఆనందం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవత్వం ఆలోచించి యాసిని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సేవా సంఘాలు కానీ, వ్యాపారస్తులే కానీ, ధనవంతులే కానీ ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు ఓపెన్ చేసి దాహాన్ని తీర్చి ప్రజలు కాపాడతారని ఆశిస్తున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా నాయకులు విజయనగరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా నాయకుడు రాఫెల్ మాట్లాడుతూ 25వ తేదీన ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి 38 అంశాలతో కూడిన మెమొరాండంను రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో సమర్పించినప్పటికీ ఇంతవరకు యాజమాన్యం వాటిపై సమగ్రంగా చర్యలు తీసుకుని కారణంగా మొదటి విడతగా ఈ నెల 2, 3 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపామని, అయినప్పటికీ యాజమాన్యం స్పందించిన కారణంతో 10, 11 తేదీల్లో 2 రోజులు గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం నిర్వహించినా యాజమాన్యం తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం దారుణమన్నారు. 3వ విడతగా గురువారం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్లేకార్డు ప్రదర్శన, గేట్ మీటింగ్ నిర్వహించామన్నారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని, నైట్ అలవన్సులు యథాతథంగా చెల్లించాలని, లీవ్ సౌకర్యం కల్పించాలని, ఆల్ కాల్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి కె చంద్రమౌళి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎన్ అప్పడు, గ్యారేజ్ అధ్యక్షుడు పి గోపి, యు సంజీవరావు, కె బంగారాజు తదితరులు పాల్గొన్నారు. 25/3/2025 గౌరవ ఎండీ గారికి రాష్ట్ర నాయకత్వం, మా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు ఇద్దరూ కూడా మరి కలిసి మెమొరాండాన్ని తయారు చేసి 38 డిమాండ్లతో కూడినటువంటి ఒక మెమొరాండాన్ని ఇవ్వడం జరిగింది. మరి మెమొరాండం ఇచ్చిన తర్వాత యాజమాన్యం పూర్తిగా స్పందించిన కారణంగా 2-3 తారీఖుల్లో రెడ్ రిబ్బన్లు పెట్టి మా యొక్క నిరసనని తెలియజేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా 10, 11 తారీఖుల్లో 2 రోజులు గేట్ మీటింగ్, ధర్నాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే మరి అందులో ఇప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 129 డిపోల్లో మరి ప్రతి డిపోలో కూడా ఫ్లిప్కార్ట్ ప్రదర్శన, ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఫ్లిప్కార్ట్ ప్రదర్శన జరపడం, అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మెమొరాండం సిద్ధపరుస్తూ మరి రాష్ట్ర నాయకత్వం ఇవ్వడం సిద్ధపడుతుంది. గతంలో మరి గౌరవ ఎండీ గారు మరి 1/2019 సర్క్యులర్ ఇస్తారని సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. సర్క్యులర్ అయితే ఇష్యూ జరిగింది, కానీ ఏ జిల్లాలో కూడా పూర్తిగా అమలు కావట్లేదు. గౌరవ ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ని కింద ఉన్నటువంటి డిపోటీవులు అంటే జిల్లా ప్రజా రవాణా అధికారులు కానివ్వండి, జోనల్ అధికారులు కానీ ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఇచ్చినటువంటి యాజమాన్యం ఎండీ గారు తప్ప, దీన్ని నిర్వహించలేనటువంటి యాజమాన్యాన్ని తప్ప. దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్నే మీరే అమలు చేయించలేకపోతే ఆ సర్క్యులర్ ఇచ్చి ప్రయోజనం ఏంటి? ఖచ్చితంగా 1/2019 సర్క్యులర్ని అమలు చేయాలి. పాతల ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏదైతే వైద్య విధానం ఉందో
సీలింగ్ లేని వైద్య విధానాన్ని మరలా కొనసాగింపు చేయాలి. ఇటువంటి 38 డిమాండ్లకు ఉన్నటువంటి సమస్యలు ఎండీ గారికి ఇవ్వడమే జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా తీరే వరకు రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలిపిస్తుందో వీటి మీద సమగ్రంగా ప్రతి ఒక్క ఉద్యమాన్ని చేపడుతూ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వం సమ్మె చేయాలని ఒకవేళ పిలిపిస్తే దానికి కూడా విజయనగరం జిల్లా తరఫున నేషనల్ మజ్దూర్ యూనియన్ కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ విజయనగరం పట్టణంలోని మున్సిపల్ అధికారులు ప్రతి గురువారం నిర్వహించే వార్డు పర్యటనలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు నగరంలోని 29వ డివిజన్ను సందర్శించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు గురువారం నగరంలోని 29వ డివిజన్ను సందర్శించారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, కార్యదర్శులతో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో డివిజన్ పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి గురువారం ఒక్కో డివిజన్ చొప్పున పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 29వ డివిజన్లో ఖాళీ స్థలాల్లో నిరుపయోగంగా చెత్తా చెదారాలు పేరుకుపోవడాన్ని గమనించామన్నారు. వాటిని తక్షణమే తొలగించి ఆయా ఖాళీ స్థలాల యజమానులకు సమాచారం అందించాలన్నారు. విద్యుత్ దీపాలు, నీటి పంపిణీ విధానం సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మన విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ గారు సూచనల మేరకు ప్రతి వారంలో లక్షవారం నాడు మనం ఒక వార్డుని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ వార్డులో సంబంధించి అనగా ఈరోజు అయితే మనం 29వ డివిజన్లో 32, 35 సచివాలయ పరిధిలో ఈ ఏరియాలో మనం ప్రజా సమస్యల్ని మనం ఐడెంటిఫై చేయడానికి కానీ ఈరోజు వార్డు పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది స్థానికులు వారికి ఎదురుగా ఉన్న డ్రైనేజ్ సమస్యను, అదేవిధంగా లైటింగు, అదేవిధంగా వాటర్ సప్లై పైప్ లైన్ల ఎక్స్టెన్షన్ సంబంధించి కూడా వీటన్నింటిని కూడా మా దృష్టి తీసుకొచ్చారు. ఆయా పాయింట్స్ని మనం నోట్ చేసుకొని వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా పైప్ లైన్ కొద్దిగా ఏరియాలకి ఇంకా ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంది. వాటికి కూడా పైప్ లైన్ ప్రపోజల్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టి ఉన్నాము. అదేవిధంగా వార్డు పర్యటనలో కూడా మనం ఈ ట్యాక్సులకు సంబంధించి ఇంటి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ, కొలాయి పన్నులు కానీ ఏవైతే మనకి ఇంకా బకాయిదారులు ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 50% వడ్డీ రాయితీ, 5% లేటెస్ట్ ఇయర్లోను ఆ తాలూకు రిబేట్ని కూడా మనం తెలియజేసి ఆ విధంగా కూడా కలెక్షన్స్ పరంగా, రెవెన్యూ పరంగా కూడా మనం ఈ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసి తద్వారా ఈ పట్టణ నగర అభివృద్ధికి మనం ఇప్పుడు ఏవైతే మనం అనుకున్నామో మన సమస్యలు, మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా చేసుకుని మరి ముందుకు వెళ్ళడానికి గాను మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డి తీరును ఖండిస్తున్న మంత్రి సంధ్యారాణి. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఈ-వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అంబేద్కర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.